ఈ రోజే శని త్రయోదశి ఎంతో శక్తివంతమైనటువంటి రోజు. అంటే శనిదేవుని యొక్క జన్మదినంగా చెప్పుకుంటూ ఉంటారు. మనకి ఈ త్రయోదశి శనివారంతో కూడుకొని వచ్చింది కాబట్టి దీన్ని శని త్రయోదశిగా వ్యవహరిస్తూ ఉంటారు. ఈ శనిదేవుడికి ఈ రోజు అంటే ఎంతో ఇష్టమైనటువంటి రోజుగా మనకు శాస్త్రాల్లో చెప్పటం అనేది జరిగింది. కాబట్టి ఇంత శక్తివంతమైనటువంటి రోజున, ఎందుకంటే ఇలాంటి రోజు మళ్ళీ మళ్ళీ రాదు. ఒక్క నిమ్మకాయతోటి రహస్యంగా మీరు ఈ చిన్న పని గనక చేసినట్లయితే మీకున్నటువంటి కష్టాలు, బాధలు, దరిద్ర సమస్యలు, అలాగే ఏలినాటి శని, అష్టమ శని దోషాలు అన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి స్వయంగా ఆ శనిదేవుని యొక్క అనుగ్రహంతో, శనిదేవుని యొక్క ఆశీర్వాదాలతో, అష్టైశ్వర్యాలతో తొలతోగటానికి, అలాగే సంతోషంగా ఉండటానికి, కోరిన కోరికలు అంటే కొన్ని కోరికలు ఏంటంటే అసలు ఎన్ని చేసినా కూడా తీరవన్నమాట. అలాంటి కోరికలు ఏదన్నా ఉన్నా కూడా తీరి పెండింగ్లో ఆగిపోయినటువంటి పనులు ఏదన్నా ఉన్నా అవి జరగటానికి అవ్వచ్చు. కొంతమందికి వివాహం పిల్లలకి కావాలి అని చెప్పేసి అనుకుంటుంటే ఏదో ఒకటి అడ్డంకులు రావటము, లేకపోతే ఉద్యోగాల్లో అడ్డంకులు రావటము, ఇవన్నీ ఏంటంటే మనకి శనిదేవుని యొక్క అనుగ్రహం లేకపోవటం వలన. కాబట్టి అలాంటివన్నీ కూడా పోయి మనకు బాగా కలిసి రావటానికి, పట్టిందల్లా బంగారం అవటానికి ఈ రోజున నిమ్మకాయ పరిహారం అనేది అద్భుతంగా పనిచేస్తుంది. మీ తలరాతనే మార్చేస్తుంది. ఎందుకంటే నిమ్మ చెట్టు మనకు దేవతా వృక్షము. నిమ్మకాయతో మనం ఎలాంటి పరిహారం చేసినా కూడా మనకు అద్భుతంగా సిద్ధిస్తుంది. ప్రత్యేకంగా మనకి ఈ తిథి రోజున ఈ పరిహారం వచ్చేటప్పటికి మీరు రాత్రి 12 గంటల లోపు వరకు ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ రోజు అంతా కూడా మంచిదే కాబట్టి దీనికి ప్రత్యేకంగా సమయం అంటూ ఏమీ లేదు. రాత్రి 12 గంటల లోపు చేసేసుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. ఇక ఇట్లా చేసేసుకొని మీరు ఇది కొన్ని నియమాలతో చేసుకుంటే మనకు అద్భుతమైన ఫలితం అనేది వస్తుంది. మనకి నార్మల్గా ఏంటంటే ఈ త్రయోదశి కాబట్టి ఉదయం పూట అవ్వచ్చు లేదా సాయంత్రం పూట అవ్వచ్చు. మనం కాస్త నువ్వుల నూనెను శరీరానికి మర్దన చేసుకొని స్నానం చేయటం వలన మనకున్నటువంటి దోషాలు అనేవి పూర్తిగా తొలగిపోతాయి. అలాగే నవగ్రహాల గుడికి వెళ్ళి అక్కడ కూడా దీపం వెలిగించేసి దీపంలో కాస్తంత నువ్వులు కానీ లేదా ఆవాలు కానీ వేసి దీపం వెలిగించినట్లయితే ఏలినాటి శని పూర్తిగా తొలగిపోతుందన్నమాట. అలాగే అక్కడ ఏంటంటే ఒక చిన్న బెల్లం ముక్క అవ్వచ్చు లేదా బెల్లము నల్ల నువ్వులతో కలిపినటువంటి ఉండల్లాగా అవైనా సరే మీరు అక్కడ సమర్పించడం వలన ప్రసాదంగా ఆ శనీశ్వరుడు ఎంతో ఇష్టంగా స్వీకరిస్తూ ఉంటాడు. ఈ రోజున ఏంటంటే కొన్ని వస్తువులు అనేవి పొరపాటును కూడా తెచ్చుకోకూడదు. అంటే ఇనప వస్తువులు అవ్వచ్చు, పిన్నీసులని, పక్క పిన్నీసులు, సూదులు, ఇలాంటివి ఏంటంటే కొన్ని వస్తువులు తెచ్చుకోకూడదు. అలాగే ఉప్పును కానీ, నువ్వులని కానీ, నువ్వుల నూనెను కానీ, నల్ల మినుములను కానీ, ఆవాలను కానీ ఇలాంటివి ఎవరికన్నా దానంగా ఇవ్వచ్చు. కానీ మనం పొరపాటును కూడా కొనుక్కోకూడదు, ఉప్పును కూడా కొనుక్కోకూడదు. అలాగే నలుపు రంగు బట్టలు ఎవరికన్నా దానంగా ఇస్తే మనకున్నటువంటి దరిద్రాలు అనేవి పోతాయన్నమాట. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న నియమాలు పాటించేసి మీరు ఇంకా ఇంటిని వాకిల్ని శుభ్రం చేసుకొని ఇల్లు తుడిచేటటువంటి నీటిలో కాస్త రాళ్ళ ఉప్పు వేసుకొని తుడుచుకొని కాస్త పసుపు నీటిని కూడా చల్లేసేసి మీరు ప్రతి ఒక్కరు కూడా తలస్నానం చేయాలి. తలస్నానం చేసిన తర్వాత నలుపు రంగు బట్టలు ధరించకూడదు. ఈ రోజున నీలం రంగు అంటే బ్లూ కలర్ ధరించవచ్చు. ఇబ్బంది అయితే ఏమీ లేదు. దానివల్ల ఐశ్వర్య ప్రాప్తి అనేది కలుగుతుంది. మనకి శనిదేవునికి నలుపు రంగులో ఉన్న పూలు కానీ లేదా నీలి రంగులో ఉన్న పువ్వులు అంటే చాలా ఇష్టం. కాబట్టి వాటితో మీరు అభిషేకం చేయండి. అంటే మామూలుగా పూలైనా సరే మీరు సమర్పించవచ్చు. అంటే మనకు శంకు పువ్వులు ఉంటాయి కదా, అవైనా సరే మీరు వేసుకోవచ్చు. అలాగే స్నానం చేసే నీటిలో ఒక స్పూను నల్ల నువ్వులు కానీ లేదా శంకు పువ్వులు కానీ ఆవాలైనా కానీ వేసుకొని స్నానం చేస్తే దోషాలు అనేవి పోతాయి. ఈ రోజున తోటకూర, కాకరకాయ, వంకాయ కూరలు ఇలాంటివి పొరపాటును కూడా వండకూడదు, తినకూడదు. అసలు నాన్ వెజ్ అయితే తినకూడదు, వండకూడదు. కోడిగుడ్డుతో సహా పూర్తిగా అవాయిడ్ చేసేసేయాలి. అలా కాదని చేస్తే మాత్రం శనిదేవుని యొక్క ఆగ్రహానికి గురవుతారు, అష్ట కష్టాల పాలవుతారనమాట. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న నియమాలు పాటించేసేసేయండి. ఇంకా అలాగే ఈ రోజున ఏంటంటే ఇంట్లో దీపం వెలిగించుకోండి. అంటే ఇంట్లో దీపారాధన చేసుకుంటాం వలన ఈ రోజున ఏంటంటే ప్రత్యేకంగా శని త్రయోదశి కాబట్టి వెంకటేశ్వర స్వామికి పూజ చేసుకుంటూ ఉంటారు. అలాగే శివాలయానికి కూడా వెళ్తారు. ఎందుకంటే శనేశ్వరుడు శివుణ్ణి పూజ చేసుకుంటూ ఉంటాడు. కాబట్టి ఈరోజు శివాలయానికి వెళ్ళినా కూడా మనకున్నటువంటి పాపాలు, దోషాలన్నీ తొలగిపోతాయి. అంతేకాకుండా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళినా కూడా ఆ శనిదేవుడు మన జోలికి కూడా రాకుండా ఉంటాడు. ఎందుకంటే ఆంజనేయ స్వామి శక్తి ఆ శనిదేవుడికి బాగా తెలుసు. కాబట్టి ఆంజనేయ స్వామి యొక్క దెబ్బేంటో శనిదేవుడు రుచి చూశాడు. కాబట్టి
కాబట్టి ఆంజనేయ స్వామి భక్తుల జోలి పొరపాటును కూడా శనిదేవుడు రాడు. కాబట్టి ఈ రోజున ఆంజనేయ స్వామి గుడికి అవ్వచ్చు, లేదా వెంకటేశ్వర స్వామి గుడికి అవ్వచ్చు, లేదా శివాలయానికి వెళ్ళొచ్చు. ఇట్లా మీకు అందుబాటులో ఉన్న గుడికి ఎక్కడికో ఒక చాటుకి వెళ్ళండి. ఎందుకంటే ఈ రోజంటే ప్రత్యేకంగా త్రిమూర్తులకు కూడా ఇష్టము. అలాగే మీకు కుదిరితే నువ్వుల నూనెతో నవగ్రహాలకు తైలాభిషేకం చేయండి. అలా చేయటం వలన అంతా మంచి జరుగుతుంది. మామూలుగా ఏంటంటే శనేశ్వరుడు మంచి దేవుడు కాదు, మాకు శని పట్టింది, మా నెత్తిన శని కూర్చుంది అని చెప్పేసేసి ఎప్పుడు తిట్టుకుంటూ ఉంటారు. జనం ఏంటంటే బాధలు తట్టుకోలేక పాపం వారిది తప్పు లేదు అలా అనుకుంటూ ఉంటారు. కానీ ఇదంతా మన కర్మానుఫలంగా జరుగుతుందండి. శనిదేవుడిది ఏమాత్రము తప్పు లేదు. ఈ జన్మలో కాదు, గత జన్మలో చేసిన పాపాలు దోషాలు అవ్వచ్చు, లేదా మన పెద్దలు చేసినవి అవ్వచ్చు, లేదా మనమే తెలిసి తెలియక ఏదైనా చేసి ఉంటే వాటి కర్మానుసారమే మనం అనుభవిస్తాం. కాబట్టి శనిదేవుంది ఏమాత్రం ఇందులో ఎటువంటి తప్పు లేదు. కాబట్టి మనకు కుదిరితే ఇటువంటి మంచి రోజుల్లో అలాంటి పాపాన్ని కడుక్కునేటటువంటి ప్రయత్నం చేయాలి. కానీ ఆ దేవుడిని తిట్టడం వలన మనం ఇంకా కష్టాల పాలయ్యే అవకాశం అనేది ఉంటుంది. ఎందుకంటే శనిదేవుడు మంచి వారికి ఎంతగానో సహాయం చేస్తాడు, అండగా ఉంటాడు. అలా కాదని చెడు చేసిన తప్పు చేసినా అలాంటి వాళ్ళకు శిక్ష వేసేదాకా వదిలిపెట్టడు. శనిదేవుడు ఎంతో కఠినంగా ఉంటాడనమాట. మంచికి మంచి, చెడుకు చెడు అన్నట్లుగా ఉంటాడు. శనిదేవుడు ఒక్క నిర్ణయం తీసుకుంటే మాత్రం ఆ నిర్ణయానికి ఎదురు చెప్పేటటువంటి శక్తి త్రిమూర్తులకు కూడా లేదు. ఎందుకంటే ఆయన మాటకు అంత కట్టుబడిపోయి ఉంటాడనమాట. ఉండేటప్పుడు కఠినంగా ఉంటాడు. అలాగే శనీశ్వరుడి కన్నా సున్నితమైనటువంటి మనస్కులు ఇంకొకడు లేరండి. కాబట్టి శనిదేవుడు చాలా మంచివారు మనం అర్థం చేసుకున్నట్లయితే. అలాగే ఈ రోజున ఏంటంటే కాకికి ఒక ముద్దను అన్నం పెట్టడం వలన చాలా మంచి జరుగుతుంది. ఎందుకంటే మనకి శనిదేవుని యొక్క వాహనం కాకి. కాబట్టి కాకికి మనం అంటే నువ్వుల నూనెతో కాల్చినటువంటి చపాతీలు కావచ్చు, లేకపోతే అన్నం అవ్వచ్చు, అలా పెట్టడం వలన ఆ శనిదేవుని యొక్క అనుగ్రహానికి ప్రాప్తులం అవుతాము. అలాగే ఈ రోజున ఏంటంటే కాకి వస్తే ఇంటికి పొరపాటును కూడా తోలవద్దు. మోగ జీవాలను కూడా పొరపాటును హింసించొద్దు. ఇంటికి కుక్క వచ్చినా సరే మీకు ఉన్నంతలో ఏదో ఒకటి పెట్టి పంపించండి. ఎందుకంటే శనిదేవుడు మోగ జీవులను ఎంతో ప్రేమిస్తాడు. కాబట్టి మోగ జీవులను హింసించటము, కొట్టటము, నాన్ వెజ్ తినటము ఇలాంటివన్నీ ఈరోజు ఒక్కరోజైనా పూర్తిగా పక్కన పెట్టేసేసేయండి. అలాగే మనకేంటంటే ఆ దేవుడు ఇట్లా మోగ జంతువుల రూపంలో వస్తూ ఉంటాడు. అంటే మనం ఏమన్నా పెడతామా పెట్టమా అని చూస్తూ ఉంటాడనమాట. కాబట్టి అలాంటి మోగ జీవులు కుక్క కానీ ఇలాంటివి కాకులు కానీ ఏమి వచ్చినా తప్పనిసరిగా మీరు ఏదో ఒకటి పెట్టి పంపించండి. ఎందుకంటే వాటి రూపంలో ఆ శనీశ్వరుడే మీ ఇంటి లోపలికి అడుగు పెడతాడు. అంటే మీరు ఎలా ఉన్నారు, పెడతారా లేదా అని చెప్పేసి మీరు పెడితే ఆయన ఆశీర్వాదానికి గురవుతారు. లేదంటే మాత్రం ఆయనకి ఆగ్రహం వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంది. కాబట్టి ఇలాంటి చిన్న నియమాలు పాటించండి. అలాగే ఈ రోజున ఇంట్లో తిట్టుకోవటము, శాపనార్థాలు పెట్టుకోవటము, గొడవలు పెట్టుకోవటము, జుట్టు కత్తిరించుకోవటము, నలుపు రంగు బట్టలు వేసుకోవటము ఇలాంటి నియమాలు అనేవి పూర్తిగా మానుకోవాలి. కోపాలు గొడవలు పెట్టుకోవటం వలన శనిదేవుడి ఆగ్రహానికి గురవుతారు. మీరు మౌనంగా ఉండటం అనేది చాలా వరకు మీకు మీ ఆరోగ్యానికి కూడా మంచి జరుగుతుంది. నలుగురిలో గౌరవ మర్యాదలు అనేవి రెట్టింపయ్యేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఇలాంటి నియమాలు పాటించేసేసేయండి. ఇక మీరు ఈ పరిహారం వచ్చేటప్పటికి ఒక నిమ్మకాయని తీసుకోండి. మీరు ఇప్పుడు నుంచైనా రాత్రి 12 గంటల లోపు ఈ పరిహారం అనేది చేసేసుకోవచ్చండి. ఎందుకంటే ఈరోజు ప్రతి క్షణం కూడా, ప్రతి నిమిషం కూడా, ప్రతి గంట కూడా మనకు విలువైనదే. కాబట్టి మంచి చెడుతో పని లేదు. మనకున్నటువంటి చెడుని తీసేసుకొని మంచి జరగటం కోసమే ఈ నిమ్మకాయ పరిహారం అనేది మనం చేసుకుంటున్నాము. కాబట్టి చక్కగా ఈ పరిహారం అనేది చేసేసుకోండి. ఇంకా మీకు అవకాశం కుదిరితే రాత్రి 9 గంటల నుంచి 9:59 లోపు ఈ పరిహారం అనేది చేసుకుంటే మీకు ఇంకా మంచి బెటర్ ఫలితం అనేది వస్తుందన్నమాట. ఎందుకంటే మనకు నవగ్రహాలు 9 కాబట్టి రాత్రి 9 గంటల నుంచి 9:59 లోపు చేసుకుంటే ఇంకా మంచి రిజల్ట్ వస్తుంది. ఒకవేళ అప్పుడు కుదరలేదు అని అనుకోండి, రాత్రి 12 గంటల లోపైనా చేసుకోవచ్చు. ఇబ్బంది అయితే ఏమీ లేదు. దీనికి వచ్చేటప్పటికి ఒక్క నిమ్మకాయ తీసుకోవాలి. ఆ నిమ్మకాయని చక్కగా నీటితో శుద్ధి చేయాలి. నిమ్మ చెట్టు దేవతా వృక్షం అన్న విషయం అందరికీ తెలిసిందే. మనకి నిమ్మ పండులో కూడా ప్రకృతి యొక్క అనుగ్రహము అలాగే దైవానుగ్రహం అనేది పుష్కలంగా ఉంటుంది.
నిమ్మకాయ ఎంత శక్తివంతమైనదో మనకందరికీ తెలిసినటువంటి విషయమే. నిమ్మకాయ ఏంటంటే మానవుని యొక్క తలరాతనే మారుస్తుంది. మానవుని యొక్క జీవితాన్ని పూర్తి స్థాయిలో మార్చేటటువంటి శక్తి ఒక్క రాత్రిలోనే మీ తలరాతను మార్చి మీ సుడి తిరిగి మీరు పట్టిందల్లా బంగారం చేసేటటువంటి శక్తి. ఎందుకంటే మనలో కొంతమంది ఏంటంటే ఎంత కష్టపడినా కలుసుబాటు లేకపోవటము, నిందల పాలైపోవటము, అప్పుల పాలైపోవటము, ఎన్నో రకాలుగా ఏలినాటి శనితో అష్టమ శనులతో బాధపడటము, చాలా రకాలుగా మానసికంగా కృంగిపోయి అసలు ఒక్కొక్కసారి ఈ బ్రతుకే వేస్టు అని అనిపించినటువంటి సందర్భాలు కూడా ప్రతి ఒక్కరికి కూడా వస్తాయండి. కాబట్టి అలాంటివన్నీ కూడా పోయి మనం కూడా సంతోషంగా ఉండటానికి ఈ పరిహారం అనేది ఎంతో అద్భుతంగా సిద్ధిస్తుంది. అంటే భర్త మాట వినకపోవచ్చు, కుటుంబంలో ఎన్నో రకాల సమస్యలు, కొన్ని బయటికి చెప్పుకుంటాము, కొన్ని చెప్పుకోలేమన్నమాట. అట్లా ఏంటంటే కుమిలిపోతూ ఉంటాము. ప్రతిరోజు ఏడ్చే వాళ్ళే ఉంటారు. ఎందుకంటే తడి కన్ను తప్ప పొడి కన్ను ఎరగము అంటారు. అలా బాధలు పడేటటువంటి త్యాగమూర్తులు ఎంతమందోనండి. కాబట్టి అలాంటి వాటి కోసము ఒక్క ₹5 పెట్టుకుంటే మీకు చాలా వరకు కూడా మీ శని సమస్యల నుంచి తప్పించుకునేటటువంటి ఒక మంచి అవకాశంగా, ఒక మంచి రోజుగా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఒక నిమ్మకాయని తీసుకొని దానికి మీరేం చేస్తారంటే, మనకు కాటుక అవ్వచ్చు, లేదా బొగ్గు అవ్వచ్చు, లేదా బ్లాక్ స్కెచ్ అవ్వచ్చు, బ్లాక్ మార్కర్ అవ్వచ్చు, అన్నింటికన్నా ముఖ్యంగా కాటుకను తీసుకోండి. మనం ఇక్కడ వీడియోలో కూడా చూపిస్తామండి. కాటుకను తీసుకున్న తర్వాత ఆ నిమ్మకాయ పసుపు రంగులో ఉన్నటువంటి నిమ్మకాయ అయినా పర్వాలా, ఆకుపచ్చ నిమ్మకాయ అయినా పర్వాలా తీసేసుకోండి. తీసుకొని దాని నిండా అంటే మీరు కాటుక రాయాలి. అంటే నల్లగా ఆ నిమ్మకాయకి అంటే ఆ పచ్చ రంగు కనిపించకుండా కాటుక రాసేసేయాలి. అంటే మనకు ఆ నిమ్మకాయ మొత్తం కూడా నలుపుగా కనిపించాలన్నమాట. ఎందుకంటే ఇవాళ శని కాబట్టి, శని త్రయోదశి కాబట్టి నలుపు రంగుతో మనం ఈ నిమ్మకాయని మార్చడం వలన మనకున్నటువంటి నరదిష్టిని, దోషాలను, శనిని తొలగించుకోవటానికి ఇది మంచి అవకాశము. కాబట్టి నిమ్మకాయకి మనం కాటుక మొత్తం ఫుల్లుగా పూసేసేయాలి. అలా పూసినటువంటి నిమ్మకాయని మీరేం చేస్తారు అనంటే, ప్రతి ఒక్కరికి కూడా దిష్టి తీసేసుకోవటానికి కుదరదు కాబట్టి మీరు మీ ఇంటి గుమ్మం ముందల నుంచొని ఆ నిమ్మకాయని, ఎందుకంటే ఎదురు చూపులు అంటే ఇళ్ళ ఎదురు వాళ్ళు అవ్వచ్చు, బంధువుళ్ళు అవ్వచ్చు, మన సమస్యలు మనం పడుతున్నా కూడా జనాల కంటికి బ్రహ్మాండంగా కనిపించి ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెడుతూ ఉంటారండి. ఎన్నో రకాలుగా ఏడుస్తూ ఉంటారు. వాటి వల్ల కూడా మనకు సమస్యలు ఏంటంటే ఎక్కువ అవుతూ ఉంటాయి. కాబట్టి అలాంటి మనం తెలియక చేసిన కర్మల ఫలం అవ్వచ్చు, ఇలాగే శని దోషాలు పోవటానికి అవ్వచ్చు, ఇలా నరదిష్టి పోవటానికి అవ్వచ్చు, ఇలా వీటన్నింటికి కూడా మీరు ఇంటి గుమ్మం ముందల అంటే బయట గేటు దగ్గర అట్లా నుంచొని ఆ నలుపు రంగు నిమ్మకాయని, కాటుకు పూసినటువంటి నిమ్మకాయని ఎడమ చేత్తో పట్టుకొని కుడి నుంచి ఎడమకు 9 సార్లు, ఎడమ నుంచి కుడికి 9 సార్లు మీరు దిగదుడి చేసేసేయండి. ఎప్పుడు మీకు కుదిరితే రాత్రి 9 నుంచి 9:59 లోపు కుదిరితే. ఒకవేళ కుదరలేదు అనుకోండి, మామూలుగా మీరు రాత్రి 12 గంటల లోపైనా సరే ఈ పరిహారం అనేది చేసేసుకోవచ్చు. ఎందుకంటే మనకి ఆ ప్రతి క్షణం కూడా విలువైంది కాబట్టి ఈ రోజున ఇలాంటి అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దు. అలా ఇంటి గుమ్మం ముందల నుంచొని ఇలా కాటుక పూసినటువంటి నిమ్మకాయని దిగదుడిసి వేయటం వల్ల మన ఇంట్లో ఉన్నటువంటి చెడు శక్తులు, నకారాత్మక శక్తులు, నలుగురి నరఘోష, నరదిష్టి, అలాగే ఏలినాటి శని, అష్టమ శని, దోషాలు, పాపాలు, అలాగే మనకేంటంటే మూసుకుపోయినటువంటి ధనద్వారాలు తెరుచుకోవటము, 4 దిక్కుల్లో మనకు అసలు దారి దొరకని ప్రశ్నలకు దారి అనేది దొరకటము, శనిదేవుడి యొక్క అనుగ్రహం అనేది అస్సలు లేక మనం ఏంటంటే సమస్యల పాలైపోతూ ఉంటాము. అలాంటి శనిదేవుని యొక్క అనుగ్రహం కోసము చక్కగా మీరు ఈ రోజున నిమ్మకాయతో ఈ పరిహారం చేయటం వలన మీ సుడి తిరిగి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. అన్ని రకాల చెడులన్నింటినీ కూడా ఈ నిమ్మకాయ అనేది తీసి పడేస్తుందండి. ఎంతో శక్తివంతంగా ఈ పరిహారం అనేది పనిచేస్తుంది. ఎందుకంటే శనీశ్వరుడికి నిమ్మ పండు అంటే చాలా ఇష్టం కాబట్టి అలాంటి నిమ్మ పండుతో మీరు ఈ పరిహారం చేయటం వలన అద్భుతంగా సిద్ధిస్తుంది. 9 సార్లు తిప్పాలి. ఎందుకంటే నవగ్రహాలు 9 కాబట్టి 9 సార్లు తిప్పాలి. అలా తిప్పేసేసి ఇక ఆ నిమ్మకాయని మీరేం చేస్తారంటే, ఎవ్వరు తొక్కని చోట కానీ లేదా ఏదన్నా దూరంగా చెట్టు మొదట్లో కానీ విసిరి పడేసేసేయండి. తిప్పేటప్పుడు కూడా సంకల్పం చెప్పుకోండి, అయ్యా స్వామి, మేము ఏ జన్మలో ఏం పాపాలు చేశాము ఇవన్నీ పోవాలయ్యా,
మాకు కాస్త మనశ్శాంతిని ప్రసాదించు, మాకు కలుసుబాటును ప్రసాదించు, నీ యొక్క అనుగ్రహం మా మీద ఉంచయ్యా, ఈ బాధలు మేము తట్టుకోలేకపోతున్నాము, మా మీద మా ఇంటి మీద ఉన్నటువంటి చెడంతా పోవాలి అని చెప్పేసి మీరు సంకల్పం చెప్పేసుకొని ఈ పరిహారం అనేది చేసేసి అది దూరంగా విసిరేసి ఇంటి లోపలికి వచ్చేటప్పుడు మాత్రం కాళ్ళు కడుక్కొని వెనక్కి తిరిగి చూడకుండా రండి. ఈ పని చేయండి. మీకు కేవలం ఒక 90 నిమిషాల్లో మీ తలరాత ఎలా మారుతుందో, అంటే చెడు చాలా వరకు కూడా నెగిటివిటీ అంతా కూడా పోయి సంతోషంగా ఉండటం, ఒక అనుకూలమైన మార్పులు రావటం చూసి మీరే ఆశ్చర్యపోతారు. అంత శక్తివంతమైంది ఈ నిమ్మకాయ పరిహారం కాబట్టి ఈ శని త్రయోదశి రోజున అస్సలు మిస్ కాకుండా ఈ పరిహారం అనేది చేసేసుకోండి. అర్థమైంది కదండి ఏం చేయాలి ఏంటి అనేది. మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఎందుకంటే తక్కువ సమయం ఉంది కాబట్టి మీరు లైక్ చేయటం వలన వీడియో కొంచెం ఫాస్ట్గా అందరిలోకి వెళ్ళేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. మేము పడినటువంటి కష్టానికి కూడా మాకు కాస్త మోటివేషన్గా ఉంటుంది కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి మీకు తెలిసినటువంటి ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే కామెంట్లో వచ్చేటప్పటికి ఓం శ్రీం శనిదేవాయ నమః అనేటటువంటి కామెంట్ని చేయటం వలన మీకు చాలా వరకు కూడా మీ కుటుంబ పరంగా ఉన్నటువంటి శని దోషాలు పూర్తిగా తొలగిపోయి ఆ శనీశ్వరుడి ఆశీర్వాదాలని దక్కుతాయి. కాబట్టి లైక్ చేసి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం. సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం.